నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా? ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా? వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా? హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా? ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా? చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక? మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక? యమహోరెత్తిస్తున్నావే, తెగ మారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక? సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. శ్రీ కనకదుర్గా నాట్య మండలికి, శ్రీరామచంద్రమూర్తికి, సమస్త దేవతలకు, కళమ్మ తల్లికి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతనుపాస్మహే ఏకదంతనుపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కనకదుర్గా నాట్య మండలికి, శ్రీరామచంద్రమూర్తికి, సమస్త దేవతలకు, గ్రామ దేవతలకు, కళామ తల్లికి. Chiki chiki chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. Dum da dum da dum da dum da. నావాడు ఎక్కడున్నా సరే రారాజల్లి నన్ను చేరుకోవాలి. నా తోడంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లి నన్ను చూసుకోవాలి. అమ్మలోనే ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గురు ముద్దలు పెట్టాలి. ప్రేమలోనే ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయక తిట్టాలి. ఏనాడు నా నీడే ఉండాలి, ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి. హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. సూపర్! ఎంత అద్భుతంగా పాడావు లత. బావా నువ్వా? ఎవరో అనుకుని భయపడ్డాను. ఎంత అద్భుతంగా పాడావు లత. నీ పాట ఇంతవరకు వినలేదు, నీ నాట్యం ఇంతకు ముందు ఎన్నాడు చూడలేదు. నీ నీ గానం ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు. ఎక్సలెంట్, అద్భుతం. ఎంత అద్భుతంగా పాడావు లత. నీ పాటకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బావా నా ఆట పాట నీకు నచ్చిందా? రోజుల కంటే మధురంగా పాడావు, అంశ కన్నా అద్భుతంగా నాట్యం చేశావు. ఊరుగా బావా, నన్ను మరీ పొగిడి మొలం చెట్టు ఎక్కించేస్తున్నావు. లేదు లత, ఇది పొగడత కాదు. ఎంత అద్భుతంగా పాడిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీ గానానికి ముగ్ధుడినే అసలు వచ్చిన విషయమే మర్చిపోయాను. ఏమిటి బావా అది? ఏమీ లేదు, నీతో మన పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చాను. వయసు వచ్చిన వాళ్ళం, ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉండగలం? బావా ఇప్పుడు అంత కొంప ములుగు పని ఏమైందని అంత తొందర పడుతున్నావు? నీకు తొందర లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం తొందరగానే ఉంది. ఏ ఎక్కడైనా మంచి సంబంధం చూసావా ఏంటి? ఎవరికి? ఎవరికేంటి బావా, నీకే. ఏమిటి లత నువ్వనేది? లత గొర్రె పిల్లని సంఖ్యలో పెట్టుకొని ఊరంతా వెతికాడట, అలాగుంది నువ్వు అడిగిన ప్రశ్న. అంటే నువ్వుండగా వేరే సంబంధం ఎందుకు లత? బావా ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏమిటా ఉన్నానట. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ అదే అభిప్రాయం నాకు ఉండాలి కదా. అంటే నన్ను చేసుకోవాలని నీకు లేదా? లేదు, అది జన్మలో జరగదు కూడా. లత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు బావా,
బాగా తెలుసు. అందరి దానికోసం ఆరాట పడుతున్నావే, నీకోసం బాగా తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నాననే ఊహలో ఉంటున్నావు చూడు, అదే తప్పు అనుకుంటున్నాను. అలా ఊహల్లో ఉంటూ గాలి మేడలు కడుతున్నావే, ఆ మేడలు ఎప్పటికైనా కూలిపోతాయి బావా. అందుకే నీకు ముందుగుండా చెప్తున్నాను. కారణం చూడు కుమార్, నీకు తల్లిదండ్రులు లేరు. అందుచేతన నా తండ్రి మన ఇద్దరిని ఒకే దగ్గర నుంచి పెంచారు. మన వరుసగా భావమర్దలు కావచ్చు కానీ మన ఇద్దరం ఒకే దగ్గర పెరగడం వల్ల నేను ఎప్పుడు నా అన్నయ్యగానే భావించాను తప్ప బావగా ఏ రోజు ప్రేమించలేదు. అందుకే నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని చెప్తున్నాను. పిచ్చిలేత, ఇద్దరం ఒక ఇంట్లో పెరిగినంత మాత్రాన వరుసలు మారిపోతాయా? నీ ఉద్దేశం ఎలా ఉన్నావు? ఈ లోకం దృష్టిలో మనం భావామర్దలం, కాబోయే భార్యాభర్తలం. బావా ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, అజంత శిల్ప సుందర లాంటి నీ అందం, ఆనందింపజేసే నీ యవ్వనం, కోరిక తీర్చే కుర్రతనం, ఇవన్నీ ఉన్న నిన్ను ఎలా మర్చిపోగలను? వేరొకరిని ఎలా పెళ్ళాడగలను? అంటే బావా నేను అందంగా ఉన్నానని, వయసులో ఉన్నానని ప్రేమించావా? అంతేగాని నా మనసు చూసి, నా మనసులో ఉన్న మంచితనం చూసి కాదన్నమాట. పిచ్చిలేత, ఈ రోజుల్లో ఎవరికి కావాలి నీ మంచితనం? అందం ఆనందం ఉంటే చాలు, అంతే. అందుకని యవనంగా ఉండి నన్ను చేసుకొని బాగా అనుభవించిన తర్వాత సిగరెట్ పేర్లో పక్కన పడేస్తానంటావు, అంతే కదా బాబా నీ ఉద్దేశం? కరెక్ట్ గా చెప్పావు లత, అది నా హాబీ. కొత్త ఒక వింత, పాత ఒక రోత, రోజుకొక అమ్మాయిని అనుభవించడంలోనే ఉంది అసలైన ఆనందం. ఛీ, ఆ మాట అంటే సిగ్గుగా లేదు బావా? నీలాంటి మగాళ్ళు ఎంతో మంది ఒక ఆడదాన్ని చూసి ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని చెప్తారు. అలాగే కొన్ని రోజుల తర్వాత బోరు కొట్టామని వదిలేస్తారు. కుమార్ చెప్పు, ఇంకెంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావు? చెప్పు కుమార్, చెప్పు. ప్రస్తుతానికి నేను కోరేది నిన్ను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. చూడు కుమార్, ఒక పువ్వును చూసి అందరూ ఆరాట పడతారు. దాని చేతిలోకి తీసుకొని కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది దాని సువాసన చూసి ఆనందిస్తారు. కానీ నువ్వు నా జీవితం చెడగొట్టడానికి నా లైఫ్ లోకి వచ్చావు నాకు బాగా తెలుసు. అందుకే నువ్వంటూ నాకు అసహ్యం. ఛీ, శ్రీకొట్టంత సిరాకుగా కనపడుతున్నారా మేడి గారు మరదల పిల్ల? నిన్ను పొందే అర్హత అధికారం ఉంటే సరిపోతుందా? చదువుకున్నంత మాత్రాన కాదు, కాస్త సంస్కారంగా మాట్లాడి నేర్చుకో. బుద్ధి లేని వాడికి బురదలో ఉన్న పందికి ఒకటే తేడా. లత, ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్లు వాగావు, అయినా సహించాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కాబోయే భార్యవు కనుక. చివరకు 10 మంది సీదరించుకునే పంజితా పరుసావు, అయినా పర్వాలేదు. నువ్వు తిట్టినా ఒప్పుకుంటాను, కొట్టినా సహిస్తాను. చివరకు నా ముఖాన్ని ఉమ్మేసినా తుడుసుకుపోతాను. కానీ నన్ను కాదంటే మాత్రం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. నీ బతుకు బజారు పాలు చేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? నీ బెదిరిపుకి బెదిరిపోయి లత కాదు ఈ పెరిగి పిల్ల, అర్థమైందా? ఓ సంతే కదా. ఈ కుమార్ అంటే ఏమనుకుంటున్నావు? బయట కొంగు పక్కకు తొలగి అంతే కదా. ఈ కుమార్ అంటే ఏమనుకుంటున్నావు? బయట కొంగు పక్కకు తొలగితే పక్క వెనుకలు లెక్క పెడతాడు, జాగ్రత్త. నీ ఎదిరింపులకు బెదిరింపులకి భయపడి నువ్వు లొంగిపోతున్నాను కళ్ళకంటున్నావా కుమార్? అది జనంలో జరగదు. ఆడదంటే అధిశక్తిగా మారుతుంది, అవసరమైతే ప్రాణం తీస్తుంది. అది గుర్తు పెట్టుకో. లత, నేనేం తప్పు చేశానని ఇంత రాదంతం చేస్తున్నావు? అందంగా ఉన్నావు, అందుకని నేను నా భార్యగా పొందాలనుకుంటున్నానే తప్ప? చెప్పాను కదా, నువ్వు నా జీవితం నాశనం చేయడానికి నా లైఫ్ లోకి వచ్చావని. అందుకే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం. కుమార్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టు, మనిషిలా బ్రతుకు. నువ్వు ఇవ్వలేని సుఖాన్ని ఎవరిస్తారు లత? ఛీ బావా, ఆ మాట అన్న నీ నోరానికి వచ్చింది. ఇంత అసహ్యంగా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వేదో రంభావని, ఊరవశమని నేను నీ వెంట తిరుగుతున్నానని భ్రమపడడం నీ వెర్రితనం. కావాలని వచ్చిన నన్ను కాదనడం నీ అమాయకత్వం. చూడలత, నీలాంటి అప్సరత నాకు ఈ లోకంలో దొరకదని కాదు నేను ఇంతసేపు నీతో వాదించింది.
మన బంధుత్వం ఈనాటితో తగ్గిపోకూడదన్నదే నా కోరిక. ఎందుకైనా మన భార్య భర్తలను తెగ మురిసిపోతున్నావు? అది ఈ జన్మ కాదు, 100 జన్మలతో సరే జరగని పని. ఇది గుర్తుపెట్టుకో. జరుగుతుంది, జరుగు తీరుతుంది. అది నువ్వనుకుంటే సరిపోతుందా? అది ఒట్టి నీ భ్రమ మాత్రమే. నువ్వు అవునన్నా కాదన్నా ముమ్మడికి మన వివాహం జరుగుతుంది. నేను తెలుసుకుంటే సాధించలేనిదే లేదు. దేవుడు, అసలు దేవుడు అంటే అర్థం నీకు తెలుసా? దేవుడు ఉన్నాడని అంటున్నావే, ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? బావా, నీకు చేతులెత్తి దండం పెడతాను. ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయకు. నా కళలను కన్నిటి కళలుగా మార్చుకు. ప్లీజ్ బావా, ప్లీజ్. పిచ్చిలమ్మ, పాపాలు చేసే వాళ్ళు క్షమించమని దేవుడికి దండం పెడతారు, అంతేకాని ఇలాంటి పాపాలు చేసే నాకెందుకు? నేను అడిగింది నీ దండం కాదు, మేలు రంగుల సాయంతో మిసమిసలాడిపోయే నీ శరీరం, 16 వయసులో పరుగులు వేస్తున్న నీ యవ్వనం. లత మాటలతో కాదని రా. ఒరే, ఆడదంటే అబలనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పాను కదా ఆది శక్తి అని. అయినా నువ్వేదో మంచివాడమని ఏదో ఉద్ధరిస్తావని నా తండ్రి నమ్మి ఇంట్లో పెడితే నువ్వు చేసిన గంటకారి మీద నా తండ్రికి విషయం తెలిస్తే నువ్వు మళ్ళీ ఈ ఇంటి గొమ్మ తగ్గగలవా? కుమార్, ఒకసారి ఆలోచించు. మనిషిగా బ్రతకడం నేర్చుకో. అలాగే వెళ్తాను. మామయ్య వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకుంటాను. నన్ను కాదని నిరాకరించి నువ్వు మరొకరితో నీ పెళ్లి జరిగిన నాడు నువ్వెలా సుఖపడతావు అది చూస్తాను. వస్తా. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, విశ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే, కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో సరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లోని నది నీతో పాటు ఎగురుందే. La
వాట్ ఏ వండర్ఫుల్, మీ డాన్స్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఎందుకు మీరు? నా పేరు లత, ఇదే కాలేజీలో డిగ్రీ ఫైనల్లో చదువుతున్నాను. నా డాన్స్ అంత బాగుందా? చాలా బాగుంది. ఇంతకీ మీరు డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేక మీ స్వయం కృషి? లేదండి, సినిమాలు చూసి నేనే స్వయంగా నేర్చుకున్నాను. సరే ప్రసాద్ గారు, మీరు ఎవరినైనా ప్రేమించారా? నో, నాకు ప్రేమలు నచ్చవండి. అంటే ప్రేమకు దూరం అన్నమాట. లేదండి. మరి ప్రేమపై మీ అభిప్రాయం? చూడండి లత గారు, ఈ సృష్టిలో ప్రతి మనిషి ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరు ప్రేమిస్తూనే ఉంటాడు. సరే, మీరు అనుకున్న ప్రేమలు ఈ సృష్టిలో చాలా కామన్, కానీ దానికి మించిన అద్భుతమైన ప్రేమ మరొకటి ఉంది. అంటే ప్రేమికులా? అవును, మరి దానిపై మీ అభిప్రాయం? చూడండి లత గారు, నాకు డాన్స్ అంటే ప్రాణం. ఈ డాన్స్లో టెక్నికల్ తెలుసుకొని ఏదో సాధించాలని ఆశ ఉంది నాకు. అంతే తప్ప ఏ విధమైన ఆలోచనలు నాకు లేవు. దయచేసి ఈ విషయంలో కలెక్ట్ చేసుకోండి. మీరు సాధించాలనుకున్నది సాధించండి. మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడికి మీ కోరిక నెరవేరాలని. థ్యాంక్స్. మరి నేను వెళ్ళొస్తా. ప్రసాద్ గారు ఒక్క మాట. ఏంటి చెప్పండి. మరి నాపై మీ అభిప్రాయం? మీరు అనేది? నేను మిమ్మల్ని చాలా బాగా అభిమానిస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడిని, ఒక కళాకారుని, ఒక విద్యానేతని ఎంతో మంది అభిమానిస్తూ ఉంటారు. వారిలో మీరు ఒకరు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు నా మీద ఉన్న అభిమానికి చాలా థ్యాంక్స్. దయచేసి నన్ను విడిచిపెట్టండి. నాకు ఒక ఇష్టంతో పని లేదు. మీరు ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్ళాడతాను. చూడండి లత గారు, మీకు నా మీద ఉన్న అభిమానానికి చాలా కృతజ్ఞతలు. దయచేసి ఈ విషయం మర్చిపోండి. ఏమిటి మీరు మాట్లాడేది? ఒక ఆడపిల్ల తెగించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్గా లేదు. సరే, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను. ఆగండి లత గారు. సరే, నాకు దైవ సమానుడైన నా స్నేహితుడు ఉన్నాడు. నన్ను చిన్ననాటి నుంచి ఎంతో సాయం చేసిన ఆ స్నేహితుడితో ఈ విషయం మాట్లాడి మీకు చెప్తాను. అంతవరకు వేచి ఉండండి. వస్తా. చూస్తాను, ఎదురు చూస్తాను. మీకోసం ఎంత ఎదురు చూస్తాను. మీరు లేని జీవితం వ్యర్థం. ప్రకృతినే మించిన పసిడి బొమ్మలా ఉన్నావు. ఎవరి కోసమో నిరీక్షణ? నా ఫ్రెండ్ కోసం. బాయ్ ఫ్రెండా లేక గర్ల్ ఫ్రెండా? ఎవరైతే నీకెందుకు? అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏమిటి అవసరం? నీవు నాకు కాబోయే లవర్స్ కాబట్టి. షటప్. ఏమిటా మాటలు? స్పీడైపోమాకే నా బంగారి కోడి పెట్ట. నేను మాట్లాడేది వాగటము కాదు, ఉన్న నిజం. ఏ కలలు కంటున్నావా? ఎస్ కలలే. నేను నిన్ను మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకుంటాను. చూడండి శ్రీధర్ గారు, మీరు నా క్లాస్మేట్ కాబట్టి ఇప్పటి వరకు చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడాను. హద్దు మీరితే మాత్రం మర్యాదగా దక్కదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఏ నాకేం తక్కువ? ఆస్త, అంతస్త లేక అందమా? ఆస్తి అంతస్తుకు మించిన మేనస్ అనేది ఒకటి ఉంటది. అది నీ దగ్గర లేదు. చూడు లతాదేవి, నా కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. సరిగ్గా ఉంటే చంద్రబాబు లాంటి వాడిని, చిరాగ్గా ఉంటేనే జగన్మామిని. చూడు, నీ జీవితం గురించి ఎన్నో కలలు కంటున్నావు, అవునా? ఎస్. నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. నీ ఆశ నరాశగా మారిపోతుంది. ఏ కలలు కంటున్నావా? అయినా ఏంటి నువ్వనేది? అంతా నేను విన్నాను. నిత్యం డాన్స్ అనే ఆ కృష్ణ ప్రసాద్ గారితో నువ్వు మాట్లాడే మాటలన్నీ విన్నాను. ఎస్, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. లత, ఆ కృష్ణ ప్రసాద్
ప్రతి డ్యాన్స్ పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్నాడు. వాడు ఇంకా పై స్థాయికి వెదిగి నిన్ను మోసం చేస్తే నీ గతేమిటి? ఆయన అటువంటి వాడు కాదు, చాలా మంచివాడు. ఏమిటి అతనిపై అంత నమ్మకం? అతన్ని నేనే కావాలని కోరుకున్నాను తప్ప ఆయన నన్ను కావాలని కోరుకోలేదు. అయినా ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మర్యాదగా వెళ్ళు. చూడు లతాదేవి, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నీకు అందలం ఎక్కే అర్హత లేదు. ఎందుకని? ఎందుకంటే నేను నీ క్లాస్మేట్ని కాబట్టి ఇప్పటి వరకు గౌరవించి మాట్లాడాను. అనుక్షణం నీ కోసం తప్పించే నా మనసును అర్థం చేసుకో. మిస్టర్ సిద్ధార్థ, మీ అభిప్రాయం ఏంటి? అయినా మీరు ఊహిస్తున్నది చాలా రాంగ్. దాన్ని మార్చుకునే ప్రయత్నం చేసుకో, బాగుపడతావు. నీ మీద ఉన్న అనురాగం నన్నలా మారనివ్వదు. అది నీ కర్మ. Stop it! దేనికి అంత తొందర? లోపల ఎవరికైనా పాలిస్తావా? చూడు లతాదేవి, ఏనుగును లొంగ తీయడానికి మాపుటివాడు అంకుశాన్ని ఉపయోగిస్తాడు. ఎందుకో తెలుసా? తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడానికి. మిస్టర్, ఏంటి మీ అభిప్రాయం? సదాభిప్రాయమే. ఏముందే మీ ఆడల్లో కింగిలాంటి మగాళ్ళు కూడా కొంగుని కట్టేసుకుంటారే మీ అవ్వ. సిద్ధార్థ, ప్లీజ్. నీకు దండం పెడతాను సిద్ధార్థ, ప్లీజ్ నేనేం చెయ్యొద్దు. చూడు లతాదేవి, కాంతి గల నీ కళ్ళు అంధకారంలో మునిగి ఉన్న నా కామానికి వెలుగునిచ్చి నన్ను కలిసి పొమ్మంటున్నాయి. అదురే నీ పదవులు అమృతాన్ని అందిస్తానంటూ తెగ ఆరాట పడుతున్నాయి. బంధాలకే అందని నీ చదువున్నది నా జోడైన నడుము నా కండరాలని చూడాలంటూ తెగ ఆరాట పడుతున్నాయి. మీకన్నా ముందు మేమున్నామంటూ ముద్దులు కలిపే చక్కటైన నీ సొంత బంతి లాంటి బొక్కలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే ఎలాగమంటావా? ఎవడో వస్తున్నట్టున్నా మెల్లి చూస్తాను నీ ఎంతు. హలో మై డియర్ లిల్లీ, ఎప్పుడు మీ దర్శనాలు ఏంటి? సాయంత్రం 4 గంటలకి? ఓకే, వాటి ఆనందకు వచ్చాయి. సేఫ్టీయా? నో 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 నో, మనదంతా డైరెక్టరే. నో. హలో మై డియర్. ఓకే ఓకే. మోహన్, ఎలా ఉందిరా నీ డాన్స్ ప్రోగ్రామ్? మన గ్రూప్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. వెరీ గుడ్. మా కృష్ణ వెళ్ళేది ఏది కూడా మిస్ కాదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ డాన్స్ ప్రోగ్రామ్ చూసి సత్యం కపుట వారు మెచ్చుకొని నన్ను వాళ్ళ సంస్థ తరఫున సింగపూర్లో జరిగే ఇంటర్నేషనల్ డాన్స్ ప్రోగ్రాంలో 20 రోజులు పాల్గొనమని అడిగారు రా. వావ్,
ఇన్నాళ్ళకి న్యూస్ పడ్డ శ్రమకి ఆ దేవుడు వరమిచ్చాడు. ఎందుకు వెళ్తానన్నావా? లేదురా, నీతో చెప్పకుండా నేను ఏ పని చేయనని నీకు తెలుసుగా. నీతో చెప్పి ఫోన్ చేస్తానని చెప్పాను. ఏంటి ఆ భగవంతుడు నీకు ఇంత వరం ఇస్తే నా మాట కోసం వాళ్ళు ప్రామిస్ ఇవ్వలేదా? ఒరే నువ్వు చాలా చాలా ఆనందంగా ఉందిరా. వెళ్తారా? వెళ్ళు. సరే వెళ్తాను, కానీ వెళ్ళాలంటే ఎందుకు నా సంతోషిస్తావు? సింగపూర్ వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుందిరా. ట్రావెలింగ్కి కంపెనీ వారు పెట్టుకున్న కనీస ఖర్చులకైనా. మరి అంత సంతోషంగా అడగల. నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా సోదరు సమానం. సాయంత్రం వచ్చి డబ్బులు పెట్టుకెళ్ళు. చాలా ఆనందంగా ఉందిరా. తల్లి తండ్రి ఎవరో తెలియదు నాకు నువ్వు ఆదరించి సాక్షాత్తు ఆ భగవంతుడిలా అన్ని వసతులు కల్పించి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదురా, తెలియట్లేదు. రే నాకు లక్షల ఆస్తులు ఉన్నాయి. ఎన్ని ఎవరి కోసం? కన్న తల్లి నేను లేను, ఆ నారాయణ పెంచి పెద్ద చేశాడు. ఇంకా తండ్రి ఉన్నా సరే లేనంటే నీకు సహాయం చేస్తే నా సొంత బ్రదర్కి సహాయం ఫీల్ అవుతాను. నాకు చాలా హ్యాపీరా. చాలా ఆనందంగా ఉందిరా. ఎవరు లేని నాకు ఆ భగవంతుడే నేను నా దగ్గరికి పంపించాడు. ఆ మోహన్, మరో విషయం నీతో మాట్లాడాలిరా. ఏమిట్రా అది? చాలా ముఖ్యమైన విషయంరా. అంత ముఖ్యమైన విషయమా? అవును, మన కాలేజీ వార్షికోత్సవం నాడు నా డాన్స్ ప్రోగ్రాం చూసి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నానని, ప్రేమిస్తున్నానని వెంటపడుతుందిరా. ఎంత చెప్పినా వినకుండా పదే పదే వెంటపడుతుందిరా. ఖచ్చితంగా ప్రేమిస్తున్నానని చెప్తుందిరా. అంటే అంటే నీ ఉద్దేశం? అమ్మాయి బాగుంటుంది, పైగా డిగ్రీ చదువుతుందిరా. అంటే నీకు ఇష్టమన్నమాట. పెట్టుకో. ఇంతకీ అమ్మాయికి ఓకే చెప్పావా? లేదురా, నీతో చెప్పకుండా ఏ పని చేయనని నీకు ముందే తెలుసుగా. నీతో చెప్పి అప్పుడు ఓకే చేస్తానని చెప్పాను. ఒరే నీ ఇష్టానికి ఎప్పుడు కూడా నేను అడ్డుకానురా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ గురించి ఆ అమ్మాయికి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే నీ పెళ్ళికి ఓకే అని చెప్పు, సరేనా? సరేరా, ఉదయం 6 గంటలు వస్తాను. ఓకేరా, ఆల్ ది బెస్ట్. బాయ్ రా. అవునా? అయితే నువ్వు అడ్డిగా కనుకరా. నువ్వు ఇటు ఎందుకురే? ఇప్పుడు వరకు ఏ ఎవరు మీరు? నా పేరు నా నామధేను శ్రీ మోగశిరాడి. నా అసలు పేరు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి అండి. నేను మంచి ఎండల్లో వెండవీడికి పుట్టాను కాబట్టి మా అమ్మ ఆ వెండవీడి తట్లగా పుట్టుకుమని పట్టుకుమని పోయిందండి. ఇంతలో నేను పెళ్లి వీడికి వచ్చిన తర్వాత ఈ కొమరపాడు నుంచి పెళ్లి సంబంధానికి వస్తూ ఉంటే మా ఊరు నాకు వచ్చి పడుకుని పుట్టింది. అక్కడ తక్కువ పోయాయండి. ఈ 2 సంగతులు
ఈ రోహిణి కార్తీలోనే జరగడం వల్ల నా పేరు ముద్దుగా రోహిణి అని పిలుస్తారండి. ఇంతకీ తమర స్టోరీ ఏంటి నాయనా? చెప్తారండి చెప్తారా. నా అసలు పేరు శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి అండి. మా నాన్నగారు 10 పేరాటాలు తీసుకొచ్చి ముద్దుగా ముద్దుగా మొగ శివని పెట్టారండి నా పేరే. చాలా విచిత్రంగా ఉన్నాయా మీ పేర్లు? మా జీవితాలు ఇంకా విచిత్రంగా ఉంటాయి. చెప్పబట్టారా? సరే చేశాడు. సరే చెప్పు. మీరు అలా నవ్వుతుంటే కుక్క పిల్ల కొయ్యం కొయ్యం అన్నట్టు. మీరు అలా నవ్వుతుంటే కోతులు ఉంటుందండి. అది సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అవును రాయ్, మనం ఎందుకు వచ్చినట్లే? అవునా, మనం ఎందుకు వచ్చినట్టు? ఏడ్చే పంపం సారా నాకు గుర్తు పట్టుకోండు. ఒరే కుర్రయ్య కూడా చాలా తాగింది, మర్చిపోయిందిరా. గుర్తుకొచ్చింది రే. బాగా చూస్తాను ఇక. మీకోసం వచ్చామండి. అవునండి, మీకోసం. నా కోసమా? నాతో మీకేం పని? ఇంతటికి మా బాస్ మీకు ఫోన్ చేయలేదండి. మా గురువు గారు మీకు ఫోన్ చేయలేదండి. షటప్! ఏమిటా మాటలు? మా గురువు గారు మీకు ఫోన్ చేశారంటగా. నిజంగా మీకు ఫోన్ చేయలేదు. ఎవరు మీ గురువు గారు? ఎవరు మీ అయ్య గారు? మా గురువు గారు మీకు తెలీదా? చెప్పరా? మా గురుగారు నిజంగా చేయలేదండి. షటప్! ఏమిట్రా వాగుడు? చేసేదేంటి? మీకు పాట పాడడం కానీ ఇంతటికి డాన్స్ కానీ పాట కానీ డాన్స్ వచ్చండి, కుమ్మేస్తా. చెప్పుకో చూద్దాం. ఇంకెవరు? నేను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాను? నా ప్రియుడు. పేరు చెప్పాలమ్మా. ఆహా, నేను చెప్పను. చెప్పకపోతే వదలంగా. కృష్ణ ప్రసాద్ గారు. ఇంకొకసారి. శ్రీ 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 ద గ్రేట్ డాన్సర్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారు. చెప్పాలి. ఇంతకీ నీ స్నేహితుడు మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? మన మధ్య లైన్ క్లియరా? నాకు తెలియక అడుగుతాను. ఎవరైనా ఇంట్లో వాళ్ళ పెద్ద వాళ్ళ అంగీకారం కావాలంటారు, కానీ నువ్వేంటి నీ ఫ్రెండ్ అంగీకారం కావాలి అంటున్నావు? చూడండి లత గారు, నాకు వాడే తల్లి తండ్రి దైవం. వాడు లేనిదే ఈ కృష్ణ ప్రసాద్ లేడు.
మళ్ళీ మధ్యలో గారెలు బూర్లు ఎందుకులేండి, లత అని పిలవచ్చు కదా. సరే లత, నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను. ఏమిటండి ఆ విషయం, చెప్పండి. నా గురించి నీకు ఇంతకుముందే అన్ని విషయాలు చెప్పాను. నా జీవితం తెగిన గాలిపటం లాంటిది. ఆ తెగిన గాలిపటానికి నేను ముడివేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. చాలు లత, చాలు. నువ్వు నన్ను ఎంతలా అభిమానిస్తున్నావో చాలు. నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. మీరంటే నాకు చచ్చేంత ప్రేమ, అందుకే ఏరి కోరి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నది నా కోరిక. ఐ లవ్ యూ. I love you, కృష్ణ. నేను చాలా అదృష్టవంతుడు. నీలాంటి అందాల రాసి నా జీవితంలోకి రాబోతున్నాను. ఆ అదృష్టం మీది కాదండి, నాపై మీకున్న ప్రేమ అటువంటిది. లత, సింగపూర్లో జరిగే నేషనల్ డ్యాన్స్ ప్రోగ్రాంలో సత్యం కంప్యూటర్ వారు వాళ్ళ సంస్థ తరపున నన్ను పంపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్లో నేను 20 రోజులు పాల్గొంటాను. తిరిగి వచ్చిన వెంటనే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అవునా కృష్ణ, నాకు చాలా సంతోషంగా ఉంది. నా కాబోయే భర్త నేషనల్లో పాల్గొంటున్నాడంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు తప్పకుండా గెలవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. సరే వెళ్తాను లత. వెళ్ళే ముందు నీ మొదటి తీపి జ్ఞాపక ఒకటి ఇస్తావా? ఒకటంటే ఏమిటి? ముద్దు. సలసలాడే వెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక ముత్తు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే
పోసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలింటావా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తబలంట తాళలేని ఒంటరిగా తడబడిపోదాటను వంట బరువు అవ్వక మహావీర మానస చోర బహుమానంగా గడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా యమహోరత్తేసలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవ్వరూ కిందెరా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా యమహోరత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక నారాయణ బాబు గారు నిద్ర లేచాడా? ఇంకా లేవలేదు బాబు. రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు బాబు. వీడి తీరు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. ఎప్పుడు ఇంటి పట్టునే ఉండడు. ఎక్కడికి వెళ్ళేవరా అని నోరు తెరిచి అడిగితే చిరాకు పడతాడు. వీడిని మంచి మార్గంలో పెట్టడం నా వల్ల కాదు. బాబు గారు మీరు బాధపడకండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి రోజు వస్తుంది బాబు. వీడి జీవితంలో ఆ మంచి రోజు వచ్చేటట్టు కనపడటం లేదు. బాబు గారు మీ మీ అదృష్టంగా పిల్లలు చూసి పెళ్లి చేపిస్తే చంద్రబాబు గారు ఒక దానికి వస్తారేమో బాబు. నిజమే నారాయణ, ఆ మాట అంటేనే నిప్పులు చెలరేగుతున్నాడు. పెళ్ళి అనగానే ఏదో తప్పు చేసే వాళ్ళ మాట్లాడుతున్నాడు. వాడికి ఈ జన్మకి ఆ యోగ్యత లేనట్టుంది. బాబు మీలాంటి పెద్దవాళ్ళు అలా మాట్లాడకూడదు. చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి. అంతేగాని చిన్నబాబు గారిని నేను ఒప్పిస్తాను. చిన్నబాబు గారు నా మాట కాదరు. చిన్నబాబు గారిని పెళ్లి చేసుకుని నేను ఒప్పిస్తాను బాబు. నారాయణ, వాడు వినడయ్యా. వాడి దగ్గర నువ్వు చేయదవుతావు. నిత్యం వాడు బాగోగులు చూసి నువ్వు వాడి దగ్గర అచ్చడ్డపోద్దు. చూడండి బాబు గారు, చిన్నబాబు గారిని ఏదో విధంగా నేను ఒప్పిస్తాను. చిన్నబాబు గారు నా మాట కాదనరు. ఆయన పెళ్లి చేసుకున్నట్లు నేను ఒప్పిస్తాను బాబు. సరే నారాయణ, నువ్వు రాని వాడిని పెళ్లికి ఒప్పించగలిగితే నీ రుణం ఈ జన్మలో మర్చిపోను. నేను అలా బయటకు వస్తాను. మోహన్ రాగానే ఆ విషయం మాట్లాడు. అలాగే బాబు గారు. నారాయణ, నారాయణ, అర్జెంట్ పని ఉంది. టిఫిన్ రెడీ చేయి. బాబు గారు మీరు ఏమీ అనుకోవాలంటే మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం బాబు గారు. ఏమిటా విషయం? అంత అర్జెంటా? ఏమీ లేదు బాబు. నాన్నగారికి వయసు మీద పడుతుంది. ప్రతి కన్నతండ్రికి తన పిల్లలను ఒక ఇంటి వాడిని చేయాలని కోరుకుంటుంది బాబు. అంటే మీ ఉద్దేశం? ఏమీ లేదు బాబు. నాన్నగారు మీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నారాయణ, మీరు మంచివారు. మీరంటే నాకు అభిమానం ఉంది. దయచేసి ఆ మర్యాద ఉంచుకోండి, మీకే మంచిది. ఆ చదువుతే అడుగుతున్నాను బాబు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని. నారాయణ, మరీ శృతి మించుతున్నావు. నేను శృతి మించుతున్నానా? ఏ మీకు పెళ్లి చేసుకునే వయసు లేదా? లేక ఆ పిల్లని పోషించే శక్తి లేదా? నీకు ఏమి లేదు బాబు. నీకంటూ కష్ట సుఖములందు అది కూడా ఒక తోడు ఉండాలి బాబు. పెళ్ళి అంటే మహాసాగరం నారాయణ. దయచేసి నేను ఈ ఊపిరి దింపకండి. ఏ ఆ సాగరంలో నీ ఈదలేవా? నీకు ఏమి లోటు బాబు. నీకు కోట్లు ఆస్తుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకునే నీ పరివారం ఉంది. ఎంతకన్నా నీకేమి కావాలి బాబు? నారాయణ, పెళ్లి చేసుకుంటే కొన్ని ముఖ్యమైన విలాసాలను కోల్పోతాం. దయచేసి సంతకం ఎంతకండి ప్లీజ్.
మాట చెప్పనా? ప్రతిరోజు కూలి పని చేసుకునేవాడు, నిత్యం రోడ్లపై అడుక్కునేవాడు, చివరకు చెత్త కుప్పలో కాగితాలు ఏరుకున్నాడు కూడా ఒక తోడు అమ్ముచుకుంటాడు బాబు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాను. మీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసుకోండి బాబు. దయచేసి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఊపుట్లను దింపకండి. లేదు బాబు, నీ మంచి కోరే చెబుతున్నాడు బాబు. సరే, మీ ఇష్టం. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. వెంటనే నాన్నగారితో ఈ విషయం చెప్పి మీ అంతస్తుగా పిల్లని చూడమని చెబుతాను బాబు. ఒక విషయం, నాన్నగారితో ఒక విషయం చెప్పండి. నా పెళ్లి చాలా ఆదర్శంగా జరగాలి. అంటే ఏమిటి బాబు? అంటే నాకు పెళ్లి చూపులు అవసరం లేదు. నాన్నగారు ఎవరి మళ్ళీ తాళి కట్టమంటే వాళ్ళ మెల్లనో తాళి కడతారు. అది కూడా నా పెళ్లి ఆ తిరుపతి గుడిలో జరగాలి. ఎందుకు నా పెళ్లికి నువ్వు, నేను, నాన్నగారు, అదేవిధంగా ఆ అమ్మాయితో బంధువులు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు. అండర్స్టాండ్? బాబు, సామాన్య కుటుంబం సింపుల్ గా అయిపోవడానికి మీది రాజా బహదూర్ జమీందార్ వంశం బాబు. అలా అయితేనే పెళ్లి చేయండి, లేకపోతే నాకు ఈ పెళ్లి అవసరం లేదు. అది కూడా నీ మీద అభిమానంతో ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. మరీ ఒప్పించని చూస్తే మరీ అది ఉండదు. జాగ్రత్త, వస్తా. బాబు గారు వచ్చినండి, ఈ విషయం చెప్పారు. బాబు గారు, శివబాబు పెళ్లి తప్పుకున్నాడు బాబు. మోహన్ బాబు చాలా సంతోషం నారాయణ. ఇన్నాళ్ళు నేను కన్న కళ నెరవేరింది. అంతా ఆ పైవాడు దయబాబు. అవును, నేను నిత్యం పూజించే ఆ శ్రీనివాసుడు నాకు అన్యాయం చేయడు నారాయణ. నిత్యం కోట్లాది భక్తులు పూజలు చేసే ఆ వైకుంఠవాసుడు కరుణించాడయ్యా. నారాయణ, అమ్మాయి విషయం వాడు ఎవరినైనా ప్రేమించానని చెప్పాడా? లేదు బాబు, మీ ఇష్టం వచ్చిన అమ్మాయి మెల్లో మీ ఇష్ట ప్రకారమే తాళి కడతానన్నాడు బాబు. నిజమా నారాయణ? అవును బాబు, అక్షరాలా నిజం. నారాయణ, మీ అమ్మాయి లత చదువు పూర్తయిందా? బాబు, మొన్ననే డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంది బాబు. నారాయణ, మీ అమ్మాయి గురించి నీ ఉద్దేశం? అది చాలా మంచిది బాబు. అది కాలేజీకి వెళ్ళి చదివిందే కానీ ఏ రోజు కూడా నాన్న నాకు అది కావాలా ఇది కావాలని ఏ రోజు అడగలేదు బాబు. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు మంచి వాళ్ళగానే కనిపిస్తారు. అంటే తమ ఉద్దేశం ఏమిటి బాబు? ఏమీ లేదు నారాయణ, మీ అమ్మాయి కాలేజీ చదువు చదివింది కదా, ఎవరినైనా ప్రేమించిందా అని. బాబు గారు, బాబు గారు, నా కూతురు 90 బాబు. తమ దయాదాక్షల మీద కాలేజీ చదివిందే కానీ ఏ రోజు కూడా ఈ పేద తండ్రికి తలవొప్పి తెచ్చే పని చేయలేదు బాబు. ఈ కాలం పిల్లలు అమాయకంగా కనిపించిన తమ తోటి స్నేహితులతో కలిసి చెడు మార్గంలో నడుస్తున్నారు నారాయణ. లేదు బాబు, నా కూతురు నిప్పు లాంటిది. ఆ నమ్మకం నాకుంది బాబు, ఆ నమ్మకం నాకుంది. మరి అయితే ఆ నిప్పుడు చల్లార్చే మార్గం ఆలోచించావా? బాబు గారు, తమ దయాదక్షల మీద బతికే మేము ఈ పేద తండ్రికి తగ్గ సంబంధం వెతికి తమరే ఈ పుణ్యం కట్టుకోవాలి బాబు, తమరే ఈ పుణ్యం కట్టుకోవాలి. అంటే నీ కూతురికి నేనే పెళ్లి చేయాలంటావు? అవును, అవును బాబు. నాకంటూ ఏ సంపాదన లేదు. ఈ రోజుల్లో పెళ్లి అంటే మాటలతో పని కాదు. తమరు దయ చూపితే నా కూతురు వేరే ఇంటికోళ్ళు అవుతుంది బాబు, వేరే ఇంటికోళ్ళు అవుతుంది. నారాయణ, నేను చనువుతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నీ కూతురే నా ఇంటి కోడలు. బాబు గారు, తప్పు బాబు గారు, మీరేదో పొరపాటు మాట్లాడుతున్నారు, మీరేదో పొరపాటు మాట్లాడుతున్నారు బాబు గారు. ఒక్కసారి ఆలోచించండి బాబు గారు, ఆలోచించండి. లేదు నారాయణ, నా కొడుకు నేను కన్నాను, కానీ వాడు మంచి చెట్లు ఏనాడు నేను చూడలేదు. అతను తెల్లి మరణం తర్వాత నేను పట్టించుకోకపోవడంతో వాడు చెడు తిరుగులకు అలవాటు పడ్డాడు. వాడిని పెంచి పెద్ద చేసి వాడిని ఎంతో వాడిని చేసి వాడు చెడు మార్గంలో నడుస్తూ పెళ్ళంటేనే ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడి వాడిని నీ మంచి మాటలతో ఒప్పించే నీకు నేను ఏం చేయగలను? లేదు బాబు, ఇది నా బాధ్యత. మీ ఇంటి పనివాడుగా నా పని నేను చేశాను అంతే తప్ప ఇందులో ఏ స్వార్థం లేదు. నారాయణ, నా కొడుకు అదుపు అగ్ని లేక తిరుగుతున్నాడు. నా అంతస్తుకు తగ్గ సంబంధం చూసి పెళ్లి చేసినట్లయితే వీడి ప్రవర్తనకు విసుగు చెంది వెళ్ళిపోతుంది తప్ప వీడిని మంచి మార్గంలో నడిపించదు. అదే నా భయం నారాయణ. బాబు గారు, బాబు గారు, నా మోహన్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. వాడి చిన్ననాటి నుండి వాడి బాగోగులు నువ్వే చూసావు. వాడు వయసుకు వచ్చిన తర్వాత కూడా నేను పట్టించుకోకపోవడంతో వాడు చెడు తిరుగులకు అలవాటు పడ్డాడు.
ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా నన్ను కాదన్నాడు తప్ప సరే నాన్న అని ఏనాడు అనలేదు. ఈ విషయం నీకు తెలుసు కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకులే బాబు గారు. చివరకు ఈ పెళ్లి విషయంలో కూడా నీ మాట మీద ఒప్పుకున్నాడు. అందుకనే వాడిని నీ చేతుల్లో పెడితే వాడిని ఒక మంచి మార్గంలో పెడతామనే ఉద్దేశంతోనే నేను ఈ పెళ్లికి ఒప్పిస్తున్నాను. అంతే తప్ప ఇందులో వేరే స్వార్థం ఏమీ లేదు నారాయణ. బాబు గారు మీరు మేము పేదవాళ్ళు, మీరు ధనవంతులు. మీలాంటి వారితో సంబంధం అంటే ఇది నమ్మాలో లేదు అర్థం అవ్వట్లేదు బాబు, అర్థం అవ్వట్లేదు. అంతేకాదు నారాయణ, నీ పెంపకంలో పెరిగిన నీ కూతురు అయితే వాడి జీవితానికి ఒక అర్థం ఉంటుందనే నమ్మకంతోనే వేడుకుంటున్నాను. సరే బాబు, నిత్యం పూజించే ఆ ఏడుకొండలయ్యా. సరే, ఈ విషయం ఒకసారి చిరబాబు గారితో చెప్పి వారి అంగీకారం తీసుకుంటే బాగుంటుంది బాబు. అలాగే, నేను ఇప్పుడే మాట్లాడతాను. నారాయణ, ఒక్కసారి మీ అమ్మాయి లతతో ఈ విషయం మాట్లాడు. బాబు గారు, నా కూతురు నా మాట కాదండి బాబు గారు. తమలాంటి పెద్దవారింటికి కోళ్ళగా రావడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు బాబు, ఎవరికి ఇష్టం ఉండదు. సరే, ఈ విషయం ఒకసారి మాట్లాడతాను బాబు. వస్తాను బాబు గారు, వస్తాను బాబు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇన్నాళ్ళకి నా ఇంట్లో వెలుగు ఇచ్చావయ్యా స్వామి. అంతా నీలేదు స్వామి. హలో రాధా, ఇంకెక్కడున్నావు? నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? త్వరగా రా, నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. రాజా, నా బంగారు రాజా కృష్ణ, ఎక్కడున్నావు అసలు? వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ అంటే ఒకసారి పోతే ఒకసారి చాటుమాటుగా చెయ్యంటే ఒకసారి పోరాడితే ఒకసారి నగలేస్తే ఒకసారి సాత సీత చీర కట్టేస్తే ఒకసారి ఇసుకుంటే ఒకసారి ఒకసారి ఇల్లు సిమ్ముతుంటే ఒకసారి ఒకసారి గిళ్ళు తోడుతుంటే నిజంగా ఒకసారి వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట కోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండానని సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులకి జుట్టు ముడిచినప్పుడు గండు కట్టుకొని పడుకున్నప్పుడు అలసిపోయిరుగు ఆవలు చిరుపుడు వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్
వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ హలో రాధా, త్వరగా రా. ఓ అమ్మాయి, ఓ సాగల బాబా, ఎక్కడన్నా అమ్మాయి? ఏ ఎవర్రా మీరు? ఎవరా? కనపట్లేదా ఈ కొమరప అందగాన్ని? 6 అడుగులు అందగానే పక్కన పెట్టుకొని ఎవడా అడుగుతావా? కనిపిస్తూనే ఉన్నారు కానీ అసలు ఏంటి గోళ? చెట్టంత మగాని పక్కన పెట్టుకుని ఏంటి ఎక్కడో ఉన్న వరకు ఫోన్ చేస్తావు? 6 అడుగులు అందగానే పక్కన పట్టుకొని ఎవడో కనపడకూడదు ఫోన్ ఎందుకో. షట్ అప్. ఏ మేము నచ్చలేదా? మేము అందంగా లేవా? ఉన్నారు ఉన్నారు, అందంగానే ఉన్నారు. అయితే మనం పెళ్లి చేసుకుంటావా? మాతో కాపురం చేస్తావా? చేస్తాను చేస్తాను, చెప్పు. చూడమ్మాయి, మా గురించి నీకు పూర్తిగా తెలియదు. నా కోసం అసలేదు. ఏ మీరు అంత పెద్ద పోటుగాలా? అబ్బో, మన పోడి సంగతి మీకు తెలియదండి. నా సంగతి అసలు నీకు తెలియదు. తెలుస్తుంది తెలుస్తుంది, ఇద్దరిని చూస్తుంటే మీ సంగతి నాకు చాలా బాగా తెలుస్తుంది. కానీ ఎందుకు మ్యాటర్ ఏంటి? నా అన్నం చూసి జూనియర్ ఎన్టీ రామారావు గారు శ్రీదేవితో కొబ్బరి పంపించారా? నా గ్లామర్ చూసి మహేష్ బాబు ఇలియానతో కబురు పంపాడు. ఇంకెవరూ చెప్పలేదా? ఇంతకెంత చెప్పలేదు. మొన్నడక మొన్నే మహేష్ బాబు పద్మాతో కబురు పంపారు. మొన్నకు మొన్నే పంపము నాకోతో కబురు పంపింది. తర్వాత చిరంజీవితో శ్రీదేవి కూడా నన్ను సోమనానికి రమ్మన్నా తెలుసా? గుర్రే నాతో కబురు పంపాడు. తర్వాత ఈ మధ్యలో సోయానా మా మేనత్త కూడా నా పోటు పోటు ఇలియానా నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాడు బాబు. అమ్మ బాబాయ్, మీ ఇద్దరు చాలా అదృష్టవంతులు. అయితే సినిమా స్టార్లు సైతం మీ కళ్ళ మందికి వస్తే ఎవరు నచ్చలేదా? అయ్యో బాబాయ్, వాళ్ళెవరో నాకు అడిగి కావలేదు. అవునండి, మీరు పెద్ద పెద్దగా లేచారు బాబాయ్. సరే నచ్చాను అనుకుందాం. ఇంతకీ నన్ను ఏం చేస్తారేంటి? అయితే మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటారా? మాతో కసిగా కాపురం చేస్తారే. ఇద్దరిని ఒకేసారి పెళ్ళిళ్ళు చేసుకుంటాను, సొసైటీ ఒప్పుకోదు కదా. ఎవరండి స్వతంత్రం? ఈ కాలాన్ని ఎంతమంది ఇలా సెట్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారు మరి? అయితే నీకు ఎంతమంది పెళ్ళాలరా? మా బాబాయ్ నీకు ఎంతమంది పెళ్ళాలరా? చెప్తే నాచుకో. నువ్వు చెప్పలే బాబాయ్. మా ఇద్దరు ఏం చేయనా పెళ్లి చేసి. సరే గాని ఇప్పుడు డాన్స్ నాతో ఎవరు బాగా చేస్తారు చెప్పండి, వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. లేదండి, మీరు నాతోనే చెయ్యాలి. నాతో వదలండి. ఇప్పుడే చెప్తున్నాను, నాతో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. నేనే చేస్తానండి. ఫస్ట్ నేను చేస్తా.
చాలా అదృష్టవంతురాలమ్మా. దేనికి నాన్న? రాజుగారి కోటలో నౌకరిని మంత్రిగా నియమిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా చెప్పమ్మా? నాన్న ఏమిటి నాన్న మీరు మాట్లాడేది? అవునమ్మా, ఈరోజు నా జీవితంలో మరువలేని రోజమ్మా. నాన్న మీరు మాట్లాడేది ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పెదబాబు రాజారాం గారి అబ్బాయి పెళ్లికి అంగీకరించాడమ్మా. అది నా ఆనందం అమ్మా, అది నా ఆనందం. నాన్న మనిషిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పెళ్లి గడియలు వస్తాయి, దానికి ఎందుకంత ఆనందం? నిన్ను శిరబాబు గారిని 2 గళ్ళలో పెంచాను. నాకు నువ్వు ఎంతో శిరబాబు కూడా అంతే అమ్మా. కావచ్చు, మీరు ఆ ఇంట్లో పని చేస్తున్నారు కాబట్టి. పెదబాబు గారు ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమన్నా తిరస్కరించేవారు. నా మాట గెలిచి అతి కష్టం మీద అంగీకరించారమ్మా, అతి కష్టం మీద అంగీకరించారు. నాన్న పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగిన సంఘటనలు ఇవి. వాళ్ళ ఆస్తి తగ్గట్టు అమ్మాయి అందంగా ఉండాలి, ఆస్తి పరులై ఉండాలి. మరి అలాంటి అమ్మాయి వాళ్ళకి దొరకాలి కదా నాన్న. మా చిన్నబాబు అవన్నీ చూడలేదమ్మా. కేవలం నా మాట గెలిచి వెంటనే నేను అడిగిన వెంటనే అతి కష్టం మీద అంగీకరించారమ్మా. మరి పెద్దబాబు గారు? మా పెద్దబాబు గారు చాలా మంచివారమ్మా. చిన్నబాబు గారు పెళ్లికి అంగీకరించడమే తనకు కొన్నంత ఆశ కలిగిందమ్మా, ఆశ కలిగింది. అంత మంచి మనసులో నాన్న? అవునమ్మా, ఆ కుటుంబానికి అవునమ్మా ఆ కుటుంబానికి అమ్మగారు పోయిన దగ్గర నుంచి నేనే పెద్ద దిక్కు. పెద్దబాబు గారు ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవారు. చిన్నబాబు గారికి అసలు పట్టించుకునేవారు కాదు. చిన్నబాబు గారిని నా చేతితో పెంచి పెద్దవాడిని చేశాను, అందుకే నా మాట విలువిచ్చారమ్మా. సరే నాన్న, మీకు ఆ ఇంట్లో ఇంత పెద్ద గౌరవంగా ఉందంటే నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఈ మంచితనం ఎప్పుడు ఎలాగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునమ్మా, ఈ కన్నతండ్రికి ఆ కుటుంబంలో మంచి స్థానం కల్పించాలంటే అది భగవంతుడి చేతిలో లేదమ్మా, అది నీ చేతిలో ఉందమ్మా. నాన్న ఏంటి నువ్వనేది? నేను ఎన్నాళ్ళు పడ్డ కష్టాలు ఒడిదుడుకులు పోవాలంటే ఒక్క మాటలో మాయమైపోతాయమ్మా, ఒక్క మాటలో మాయమైపోతాయి. నాన్న మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్లు మాట్లాడండి. చెబుతానమ్మా, చెబుతాను. ఈ పేద తండ్రి మాట కాదని నమ్మకంతో చెబుతాను. లత, పెదబాబు గారు చిన్నబాబు గారిని పెళ్లి కొప్పించమని నన్ను అడిగారు. చిన్నబాబు గారు అతి కష్టం మీద సరేనన్నారు. చిన్నబాబు గారు మీ ఇష్టం వచ్చిన అమ్మాయి మెడలో తాళి కడతానని మరీ ఖచ్చితంగా చెప్పాడమ్మా. అయితే పెదబాబు గారు వేరే అమ్మాయి అయితే ఈ ఇంటిని చక్కదిద్దలేదని నా మీద ఉన్న నమ్మకంతో నన్ను పిలిచి అడిగారమ్మా. ఏమని? నారాయణ, ఈ ఇంటికి ఒక దీపం కావాలి. నా ఇల్లు, ఈ ఇంటిలో మనుషులు నీకు తెలియని వారు కాదు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని నువ్వు ఎలా అయితే కాపాడావో అదే విధంగా ఇంటిని చక్కదిద్దమని నన్ను ప్రాధేయపడి అడిగారమ్మా. ప్రాధేయపడి అడిగితే ఆయన చెప్పిన విషయం నాకు అర్థం కాక వివరంగా అడిగానమ్మా. నీ కూతుర్ని నా ఇంటి వాళ్ళగా చేయమని మరీ దీనంగా అడిగారమ్మా. ఆయన మాటను నేను తిరస్కరించాక సరేనని ఒప్పుకున్నానమ్మా, సరేనని ఒప్పుకున్నాను. నానా ఏంటి మీరు అనేది? అవునమ్మా, మళ్ళాంటి పేదవారు అలాంటి ఇట్లు మెట్లు తాకాలంటే అలాంటి ఇట్లు మెట్లు కూడా తాకలేవమ్మా. ఆ భగవంతుని మీద భారం వేసి ఎన్నాళ్ళు నేను పడ్డాడు కష్టానికి ప్రతిఫలం ఇచ్చానని భావించి నువ్వు కూడా నా మనసుతో ఏకీభవిస్తావని సరేనని ఒప్పుకున్నానమ్మా, సరేనని ఒప్పుకున్నాను. నాన్న మీ పెద్దవారు మాట్లాడుకునే ముందు నన్ను అడుగుతానని ఒక మాట చెప్పలేకపోయారా నాన్న? నీతో ముందు చెప్పడానికి ఆ కుటుంబంలో తెలియదు నాకు ఏమీ లేదమ్మా. వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నాయి, కావలసినంత ఐశ్వర్యం ఉందమ్మా, ఐశ్వర్యం ఉంది. నాన్న కోట్ల ఆస్తుల ఐశ్వర్యం ఎంత ఉంటే ఏం నాన్న? ప్రేమించిన మనిషి పక్కన ఉండాలి కదా నాన్న. చిన్నబాబు నా చేతిలో పెరిగినవాడు, ఆయన మనసు గురించి నాకు తెలుసమ్మా, ఆయన మనసు గురించి నాకు తెలుసు. నాన్న
కనీసం ఒక్క క్షణం కూడా నా కోసం ఆలోచించవలసింది. ఇక ఆలోచించేది ఏమీ లేదమ్మా. నా మాట అంటే మాటే, వెంటనే ఒప్పుకోవాలంటే నాన్న నా ఇష్టానికి కూడా. లేదమ్మా, నీ ఇష్టం లేకపోతే ఇంటిని నిన్ను కల్పించిన ఈ ఇంటిని, మాట ఇచ్చిన ఆ ఇంటిని శాశ్వతంగా మర్చిపోతానమ్మా, శాశ్వతంగా మర్చిపోతాను. నాన్న నాన్న ఏమిటి మీరు అనేది? అవునమ్మా, నేను పెదబాబు గారికి మాట ఇచ్చాను. నువ్వు కాదంటే నా ముఖం ఎలా చూపించినమ్మా, నా ముఖం ఎలా చూపించను? నా మాటకు ఇలువని ఇంటిలో ఉండడం అనవసరం కదమ్మా, అనవసరం కదా. నాన్న ఇదే మీ నిర్ణయమా? అవునమ్మా, ఈ నారాయణ మాట అంటే మాటే. నా మాటకు ఇలువని ఇంట్లో కూడా అనవసరం కదమ్మా, అనవసరం కదా. చిన్నబాబు గారిని పెళ్లి చేసుకుంటే ఇంటి తిరిగి వస్తాను, లేదంటే నాకు చాలా సరైనదమ్మా, చాలా సరైన. నాన్న 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 మనసిచ్చావనుకోగాని ప్రేమించావనుకోగాని, మనసిచ్చావనుకోగాని ప్రేమించావనుకోగాని, అది మనసున మరుపైపోని నిన్ను అడిగేదే నిన్ను మారమని. నువ్వంటే నాకిష్టమని, నీ ప్రేమంటే నాకిష్టమని, నువ్వంటే నాకిష్టమని, నీ ప్రేమంటే నాకిష్టమని, ఆ ఇష్టమే ఎన్నడూ ఇష్టమై ఉండదని. హలో హలో అయ్యో ఏంటి ఎవరు ఫోన్లు కలవట్లేదు? అన్నయ్య ఇంకేమైపోయావు? కృష్ణప్రసాద్ ఫోన్ కూడా కలవట్లేదు. అయ్యో రామా, వీళ్ళందరూ ఏమైపోయినట్టు? నాన్న మాట కాదంటే నాన్న నాకు దక్కడు. చిన్నబాబుని పెళ్లి చేసుకుంటే కృష్ణప్రసాద్ మోసం చేసిందని అవుతాను. మరి ఇప్పుడు నాకు ఏంటి సహన్యం, ఏంటి దిక్కు? ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అవును అవును, నాకు చావే సరణ్యం, చావే సరణ్యం. ఆగు, ఎవరు? నేను నీ అంతరాత్మ మాట్లాడుతున్నాను. నా సమస్యకి పరిష్కారం కనిపించట్లేదు, అందుకే నాకు చావే సరణ్యం అనుకుంటున్నాను. ప్రతి సమస్యకు చావే పరిష్కారమా? అయితే అయితే ఇందుకు ఏం చేయాలి? నీ తండ్రి మాట ఇచ్చిన వారిని పెళ్లి చేసుకో. మీ నాన్న నిన్ను కనిపించాడు, అతని మాట కాదనకు. మరి మరి నేను ప్రాణంగా ప్రేమించాను కృష్ణ. కేవలం కృష్ణకు నీకు నెల రోజుల పరిచయం, కానీ నీ తండ్రి నిన్ను 18 సంవత్సరాలుగా అల్లారముద్దుగా పెంచాడు. అంతేకాదు రాజా బహదూర్ రాజారాం గారికి మాటిచ్చాడు. రాజారాం గారు నీ తండ్రికి వియంకుడు హోదా కల్పించాడు. నీకు ఎన్ని జన్మలు ఎత్తినా ఇటువంటి ఇంటికి కోడలయ్యే యోగ్యత ఉండదు. భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని కాదనుకు. నీ తండ్రి మాట కాదంటే నీ తండ్రి నీకు దక్కడు. అందుకే అందుకే నీ తండ్రి మాట విను. నీ తండ్రి మాట గౌరవించి ఈ పెళ్లి చేసుకో, ఈ పెళ్లి చేసుకో, ఈ పెళ్లి చేసుకో. సరే సరే, ఆత్మహత్య చేసుకోండి, పెళ్లి చేసుకుంటాను. కమని దెబ్బ ఎంత తీయగా నిరోయబ్బ.
సామాన్లు పూజ సామాగ్రి తీసుకురండి. వరుణ్ తీసుకురండి. వరుణ్ణి ఓం శ్రీ మహాదేవత నమో నమః. అబ్బాయి చేతిలో కొబ్బరిబొండం పెట్టి తీసుకురండి. కొబ్బరిబొండం బాబు ఇలా కూర్చోమ్మా. అక్షతలో పూల పళ్ళు. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజాననం పద్మాగం గజాననం మహన్నిసం అనేకదంతం ఏకదంతమభాస్మయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు నీ పేరేటమ్మా? మోహన్ నామదో జన్మ నమద. గోత్రం పడిపోయి గోత్రస్య నమద. ఆ బొండాలు ఇచ్చేయండి. ఓం శ్రీ మహాదేవత నమో నమః. ఓం ఆపదామస్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్మనామ రూపస్య ఏ దేవి అక్షంతలు తీసుకోండి. ఏద సంవత్సరంద్రియంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ మహాలింగ నమో నమః. ఇలా పెట్టండి. అలా పెట్టు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసిరండి. ముత్తైదులు చింతకి చుక్కలు పెట్టి పాదాలకు తారలు చేసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది నృత్యానికి వస్తాబే చేసి మా హృదయాలను మలచిన ఈ పల్లకిలో తమరు పేరు నామదే లతా నామదే జమా నమద. గోత్రం కడుపు గోత్ర జమానద. బొండం ఇచ్చేయండి. పూజ చిన్నలాగా మహాలక్ష్మి నమో నమః. ఓం కలశ ముఖే విష్ణు కంఠే రుద్రసమస్త మూల బ్రహ్మ మధ్య మధురుణ పసుపు కుంకుమ అక్షంతలు చేయండి. హే దేవి సర్వం శరణ్యంబకే దేవికి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ మహాదేవ నమః. శ్రీ మాంగళ్యధారణం నమో నమః. అందరికీ అందరూ కూడా శతమానం. ఓం శ్రీ మహాదేవత నమో నమః. శ్రీ మహాగురు ఓం శ్రీ మహాదేవత నమో నమః. గౌరీ నమో నమః. మాంగళ్యదాభ్య నమో నమః. లక్ష్మి పూజ నమలాగా పొద్దుకు నువ్వు పసుపు నువ్వు కుంకుమమ్మా నేను పసుపు వేస్తారు. ఓం శ్రీ మహాదేవ నమో నమః. నవగ్ర నమో నమః. నమస్తు శ్రీ మహాదేవత నమో నమః. బాబు లేకమ్మా. ఓం
తీసుకోమ్మా. వచ్చిన అందరూ అక్షతలు ఉన్నారు అందరు కూడా. పెళ్లి ఎంత ఘనంగా చేసాం కాబట్టి మా తాంబూలం ఇక పెళ్లి ముహూర్తం ఎంతో ఘనంగా అయింది కాబట్టి అమ్మా పైకి అరుంధతి పెట్టుకోండి. అయ్యా మరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది కావున అయ్యా మాకు సంభావన ఇవ్వండి. దీర్ఘాయుష్మాన్ భవ. చింతకి చిక్కలు పెట్టి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపనాటి బాలచంద్రుడి
చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని రోజు. లత పెళ్ళి అంటే 3 రోజుల పండుగ కాదు, భార్య భర్త కూడా జీవితాన్ని బంధించబడే సంసార బంధము. అవునండి. లత, జీవితాంతం నువ్వు ఉంటావా? 3 ముళ్ళు వేసుకున్నాక మరి తప్పదు కదండి. నేను చాలా అదృష్టవంతుని. నీలాంటి అందమైన భార్య నాకు దొరకడం. అదంతా నాపై మీకున్న అభిమానం అండి. ఎంత సంసార బంధం, జీవన మాధుర్యం. అవునండి. లత, నేను చాలా అదృష్టవంతుని. నీలాంటి అందమైన భార్య నాకు దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను. పైన కథాగా ఉంటారు, నాకు దీవించి పంపించారు. నిజమేనండి, నా జీవితంలో అన్నీ ఉన్నాయి. ఇంకా నా జీవితం స్వర్గతుల్యమేనండి. ప్రతి స్త్రీ కూడా ఒక మగవాణ్ణి. ఎందుకండి? భర్త అనురాగంలో జీవించడానికి అలాంటి భార్య మగవాడి ధర్మం. చూసుకోండి, నాకు దేవుడు లాంటి భర్త, ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంకా నా జీవితంలో ఇంకేం కావాలో చెప్పండి. ఎన్నో ముట్టులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నా చిన్నోడు అన్నిట్లో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఎన్నో ముట్టులిస్తారు గాని లేది వేడి చెమ్మ. మనసు అడిగే మరుల సుడికే ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా రాగి వెన్నెలమ్మ. ఎన్నో మత్తులిస్తారు గాని వేరే వేడి చెమ్మ.
కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొలల రుచికే ఓహో వెన్నెలమ్మా ఎన్నో ముప్పులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడు చిన్నోడు అన్నిట్లో ఇస్తారు గాని లేది వేడి చెమ్మా మా మోహన్ ఒక్కసారిగా తూలి కింద పడిపోయాడు. అర్జెంటుగా రండి డాక్టర్. డాక్టర్ గారు రండి, మా బాబుకి ఏమైంది చూడండి. రాజారాం గారు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. అన్ని టెస్టులు చేయించాలి. అలాగే డాక్టర్ గారు, మా బాబుకి పర్వాలేదా? ఏం పర్వాలేదు, వెంటనే టెస్టులు చేస్తే మంచిది. పర్వాలేదా బాబు? వెంటనే టెస్టులు చేస్తే వెంటనే టెస్టులు చేయించండి. మీ అబ్బాయి కావాల్సిన మందులు వాడదాం. మరేం పర్వాలేదు, ఈ టెస్టులు చేస్తే కావాల్సిన మందులు వాడదాం. అలాగే డాక్టర్ గారు.
నేను మళ్ళా వస్తాను. చేయించండి డాక్టర్ గారు. ఏమైంది ఏమైంది డాక్టర్ గారు? నా బాబుకి ఏమైంది? డాక్టర్ ఏమైంది? నా మోహన్కి ఏం కాలేదు చెప్పండి, ఏమైంది చెప్పండి. నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఈ రోజుల్లో ప్రతి జబ్బుకి కూడా మందులు ఉన్నాయి, కంగారు పడాల్సిన పని లేదు. మీ వాడు పిచ్చలవిడిగా చెడు తిరుగులు తిరగడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందింది. ఈ రోజుల్లో చేప కింద నీటిలో వ్యాప్తి చెందుతున్న ఈ ఎయిడ్స్ అనే వ్యాధికి హెచ్ఐవి వైరస్ కారణం. అంటే డాక్టర్ గారు మా బాబుకి మీ వాడికి ఎయిడ్స్ దగ్గరలోనే ఉంది. అయితే నారాయణ బాధపడకు, భగవంతుడు నీకు మంచి చేశాడు. అంటే వీరిద్దరి మధ్య ఏ విధమైన శారీరక సంబంధం జరగలేదు, లేదంటే నీ కూతురు ఈ వ్యాధికి బలైపోయేది. బాబుకి పర్వాలేదా? కోలుకున్నాడా? మరేం పర్వాలేదు, కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏమిటి బాబు? ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీ బాబుకి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది బాబు? తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే తన మనోవ్యాధికి గురై చావుకు దగ్గరవుతాడు. బాబు గారు, డాక్టర్ గారు, మీరు చెప్పిన మందులు లేదా? ఆయుష్ను పెంచడానికి ప్రస్తుతానికి మంచి మందులు ఉన్నాయి. అంటే పూర్తి నివారణ లేదన్నమాట? లేవు. మంచి ఆహారం తీసుకుంటూ చెడు అలవాట్లకు లోను కాకుండా ఉంటే భగవంతుడు ఇచ్చిన పూర్తి జీవితకాలం బ్రతకవచ్చు. బాబు ఎంత డబ్బైనా పర్వాలేదు బాబు, కావాల్సింటే విదేశాల్లో మందులు ఉంటే చెప్పండి బాబు, చెప్పండి చెప్పండి. చూడు నారాయణ, నీ అల్లుడి మీద నీకు ఎంత మమకారం ఉన్నా కొన్ని జబ్బులకు మందులు ఉండవు. డాక్టర్ గారు, మీరు చెప్పిన మందులు ఎక్కడ ఉంటాయో చెప్పండి. ఈ మధ్యనే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్ అని మందులు వచ్చాయి, చాలా ఖరీదైనది. కేజీహెచ్లో ఫ్రీ సర్వీస్ కూడా ఉంది. ఈ మందులు తెచ్చి జీవితకాలం వాడితే మీ బాబుకి ఆయుష్ పెరుగుతుంది. అలాగే డాక్టర్ గారు, తప్పకుండా వాడిస్తాం డాక్టర్ గారు. డాక్టర్ గారు డాక్టర్ గారు, మీరు చెప్పిన మందులు ఎక్కడ ఉంటాయో అడ్రస్ రాసి ఇవ్వండి. ఇవి విశాఖపట్నంలో దొరుకుతాయి. తీసుకొచ్చి ప్రతిరోజు మంచి పోషక విలువైన ఆహారాన్ని ఇస్తూ ఈ టాబ్లెట్స్ వేయించండి. చూడమ్మా లత, జరిగిన విషయాన్ని తెలిస్తే బాధ కలగక మానదు. ఈ మోహన్ వేద మంత్రాల సాక్షిగా నీ మెడలో తాళి కట్టాడు. తన జీవితం నీ చేతుల్లో ఉంది. ఒక భార్యగా కాపాడుకుంటావో, తల్లిగా సేవ చేసుకుంటావో నీ ఇష్టం. రాజారాం గారు, మరి నేను వెళ్ళొస్తాను. అమ్మా లత, బాధపడకమ్మా. వీడికి చెప్పేవారు లేక చెడు మార్గంలో నడుస్తున్నానని, నీలాంటి ఒక ఉత్తమ అమ్మాయి అయితే వాడి జీవితం బాగుంటుందని నిన్ను ఇచ్చి పెళ్లి చేశానమ్మా. కానీ ఆ భగవంతుడు అన్యాయం చేశాడమ్మా. లేదు, నేనే నీకు అన్యాయం చేశాను. మావయ్య, మీరేం చేశారు చెప్పండి. నా తర్వాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది.
బాగోలేని నీ రాత కదమ్మా, నీ రాతను నేనే జరిపేశాను. ఆ రోజు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేయకుండా ఉంటే నీ బతుకిలా తగలడేది కాదమ్మా, తగలడేది కాదు. నాన్న, ఎవరి కర్మకు ఎవరికి అర్థం చెప్పండి. ఎవరి తలరా తేడా ఉంటే ఆ దేవుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదమ్మా. నీకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నీకు వేరొకరితో మరో పని చేస్తాం. అమ్మా లత, నీకు మళ్ళా నేను ఎందుకో ఎన్ని డబ్బులు అసలు అసలు ఏమిటి మీరు మాట్లాడేది? మీరు మనుషులా పశువులా? నా భర్త చావు బతకలేమంటే నాకు వేరే పెళ్లి చేయాలంటారా? మీ నోరు వచ్చింది. డాక్టర్ గారు ఏమైంది? ఏం లేదు, కొంచెం టెన్షన్ వల్ల ముఖం తిరిగి కింద పడి, మరేం పర్వాలేదు. నేనేమైనా జాగ్రత్త తీసుకోవాలి డాక్టర్? మిస్టర్ మోహన్, నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. అంటే డాక్టర్, నీవు మంచి ఆహారం తీసుకుంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటే, టాబ్లెట్స్ రోజు వేసుకుంటే, మధ్య మధ్యలో వచ్చి నాకు కనిపిస్తూ ఉండు. సరే డాక్టర్. మోహన్, ఒక్క నిమిషం. నీ భార్య లత చాలా మంచిది. ఆ భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన కానుకతను. ఆమె నీకు ఒక కొత్త భార్యలా కాకుండా ఒక తల్లిలా సేవ చేసింది. నా సర్వీస్లో ఇంత సీరియస్ అయిన జబ్బు వచ్చి ఇంత త్వరగా రికవరీ అవ్వడం ఇదే మొదటిసారి చూడడం. ఆమె నువ్వు కంటికి రెప్పలా కాపాడుకో. ఆమె మాటను తిరస్కరించుకో. ఓకే?